హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 7 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2 వెయిట్ లాస్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. అందులో భాగంగా మార్నింగ్ నేను బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తీసుకున్నాను. ఈ బూడిద గుమ్మడికాయలో లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో అల్సర్ ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అల్సర్ తగ్గుతుంది. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది. దీన్ని నేను పైన ఉన్న వైట్ని అంతా, ఈ బూడిద గుమ్మడికాయ పైన ఉన్న వైట్ని అంతా తీసేసుకొని డైరెక్ట్ కట్ చేసుకున్నాను. పీల్ చేసుకోకుండా డైరెక్ట్ కట్ చేసుకున్నాను. ఈ బూడిద గుమ్మడికాయని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 tablespoon జీలకర్రని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 tablespoon పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను. అంతా మిక్సీకి పట్టుకొని డ్రైన్ చేసుకున్నాను. లాస్ట్లో పల్పు వచ్చేంత వరకు దీన్ని కలుపుకుంటూ అంతా జ్యూస్ తీసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉంటుందండి, అంటే ఇన్స్టంట్ ఎనర్జీ. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. మన బాడీ కొంచెం అన్హెల్దీగా ఉంది, ఈరోజు బాగలేదు అనుకున్నప్పుడు ఇది తీసుకుంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. దీన్ని డైరెక్ట్గా తీసుకోలేనప్పుడు కొంచెం మజ్జిగ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఆఫ్టర్నూన్ లంచ్గా నేను జొన్న రొట్టె, గోరుచిక్కుడు, పెరుగు చట్నీ తీసుకున్నాను. అయితే ఈ గోరుచిక్కుల్లో ఐ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఉండడం వల్ల మన వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అండి. గోరుచిక్కుడిని వాటర్లో యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ గోరుచిక్కుడు ఉడికేలోపు ఈ గోరుచిక్కుడు ఫ్రైకి కావాల్సిన కారపొడిని తయారు చేసుకుందామండి. దానికి ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. అన్నీ ఒకసారి యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఈలోపు గోరుచిక్కుడు ఉడికేవో లేవో చెక్ చేసుకుంటున్నాను. వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రైలో మనము సాల్ట్ని యాడ్ చేసుకోలేము కదా, అందుకని ఇప్పుడే చెక్ చేస్తున్నాను. గోరుచిక్కుడు ఉడికాయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని గోరుచిక్కుడు అంతా డ్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలాగే ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేశాను. నా దగ్గర కరివేపాకు ఫ్రెష్గా లేదండి. రెండు ఎండుమిర్చిని యాడ్ చేశాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని గోరుచిక్కుడిని వేయాలి. గోరుచిక్కుడు వేసుకొని బాగా కలుపుకొని ఫైనల్గా పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు ఫ్రై జొన్న రొట్టెలో చాలా టేస్టీగా ఉంటుందండి. బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఒకసారి ట్రై చేయండి. జొన్న రొట్టె, గోరుచిక్కుడు కాంబినేషను చాలా బాగా ఉంటుంది. నా సెకండ్ రెసిపీ పెరుగు చట్నీ అండి. ఇందుకు ముందుగా నేను ఒక బౌల్లో 1/2 లీటర్ పెరుగుని తీసుకున్నాను. దీనిని బాగా చిక్కగా చిలుక్కున్నాను. చిక్కగా వచ్చేంత వరకు చిలుక్కోవాలి. బాగా చిలుక్కొని
ఈ పెరుగు కొంచెము గడ్డగా ఉంది కాబట్టి నేను లైట్గా వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగని మజ్జిగ చేసుకోవట్లేదండి, సెమీ థిక్నెస్గా చేశాను. లైట్గా యాడ్ చేశాను వాటరు. అది అంతా ఒకసారి చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేశాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేశాను. ఆనియన్స్ వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. కొంచెం కలుపుకొని కరివేపాకు, పసుపు యాడ్ చేశాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ ఎలా ఉంటుందో అని మీరు అనుకోవచ్చండి. కానీ ఒకసారి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా ఉంటుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్, ఎక్కువగా బాయిల్ చేయకూడదండి, అవి పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం బాయిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని దించుకోవాలి. అలాగే ఈవినింగ్ నేను సలాడ్ తీసుకున్నానండి. సలాడ్కి ముందుగా నేను బ్రోకలీని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ తీసుకొని వాటిని స్క్రంబుల్ చేసుకున్నాను. అలాగే నేను ఈ క్లిప్ మిస్ అయిందండి, నేను వేసినవన్నీ క్లిప్ మిస్ అయింది. నేను ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ అలాగే మష్రూమ్ తీసుకున్నాను. అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రై అవగానే సాల్ట్ యాడ్ చేశాను. అంతా ఒకసారి కలుపుకొని, ఇవి ఎక్కువగా కుక్ అవ్వకూడదు, 70% కుక్ అయితే సరిపోతుందండి. దీనిలో లాస్ట్లో నేను బ్రోకలీ యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్లో యాడ్ చేసాము. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్లో ఎగ్ స్క్రంబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఈవినింగ్గా నేను ఈ సలాడ్ని తీసుకున్నాను. ఇదండి ఈరోజు